హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 1st సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 మంత్గా మనం ఈ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాము. అండ్ ఓవరాల్గా ఒక 70 టాపిక్స్ వరకు రిపిటేషన్ లేకుండా కవర్ చేసాం మనము. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫస్ట్లీ. సో ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మినీ క్లౌడ్ బర్స్ ఆర్ ఆన్ రైజ్ అని చెప్పడం జరిగింది. ఇది ఐఎండీ యొక్క చీఫ్ చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు క్లౌడ్ బర్స్ అంటే ఏంటి, మినీ క్లౌడ్ బర్డ్స్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటుగా రీజన్స్ ఏంటి క్లౌడ్ బర్స్ రావడానికి, అండ్ ఛాలెంజెస్ ఏంటి, అండ్ దీన్ని ఎలా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చూడాలి అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ ఆర్టికల్లో. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి క్లౌడ్ బర్స్ అంటే ఏంటి, మినీ క్లౌడ్ బర్స్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ ఒక ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అది దాన్ని బట్టి క్లౌడ్ బర్స్ట్ ఆర్ మినీ క్లౌడ్ బర్స్ట్ అనేది చెప్తారనమాట. ఫస్ట్ డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే మోర్ దాన్ 100 mm ఆఫ్ రైన్ఫాల్ విత్ ఇన్ అన్ అవర్ ఓవర్ 20 to 30 స్క్వేర్ కిలోమీటర్స్లో కనుక వచ్చినట్టయితే, అంటే మోర్ దాన్ 100 mm ఆఫ్ రైన్ఫాల్ అయితే మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్తాం పర్ అవర్కి. మినీ అంటే ఏంటి, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 mm 1 to 2 hours వస్తే దాన్ని మినీ క్లౌడ్ బర్స్ట్ అంటాం అనమాట. మినీ క్లౌడ్ బర్స్ట్ అనేవి కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాయి అండ్ దాంతోపాటు లోకలైజ్డ్ ఏరియాలో వస్తాయి అనమాట. అండ్ ఒకసారి ఓవరాల్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఫుల్ క్లౌడ్ బర్స్ అనేవి చాలా రేర్ ప్రిడిక్ట్ చేయడం, కానీ మినీ క్లౌడ్ బర్స్ చాలా లోకలైజ్డ్ రీజన్స్లో వస్తాయన్నమాట. సో వీటిని కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా ఈ మినీ క్లౌడ్ బర్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ మినీ క్లౌడ్ బర్స్ అంటే ఏదో తక్కువ డ్యామేజ్ ఆర్ డిస్ట్రప్షన్ ఉంటుంది అనుకోవడానికి లేదు. దీనివల్ల కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ అండ్ డిస్ట్రప్షన్స్ ఉంటాయన్నమాట. కానీ హౌవెవర్ ఈ క్లౌడ్ బర్స్ అనే ఒక ప్రిడిక్షన్ ఉంది చూసారా, చాలా ఇంపాసిబుల్ అండ్ దాంతోపాటు యాక్యురేట్గా మనం ఫోర్కాస్ట్ చేయలేము అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్ క్లౌడ్ బర్స్ ఏంటి, 2010లో మనకి లడఖ్లో క్లౌడ్ బర్స్ వచ్చింది. అక్కడ 200 డర్త్స్ అండ్ దాంతోపాటు అక్కడ ల్యాండ్ స్లైడ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ చూసాము. 2013 వన్ ఆఫ్ ద డిజాస్టర్, అది డెడ్లియెస్ట్ క్లౌడ్ బర్స్ట్ మనకి కేదార్నాథ్లో జరిగింది. దాదాపు 5,000 మంది చనిపోయారు మనకి. అండ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ కిన్నూరులో 2021లో క్లౌడ్ బర్స్ట్ వల్ల రైన్ పడడం, ఆ తర్వాత ల్యాండ్ స్లైడ్ రావడం, దాదాపు 9 మంది టూరిస్ట్ చనిపోయారు ఆ టైంలో. అండ్ కొంకన్ మహారాష్ట్రలో 2021లో జరిగింది. అక్కడ ఒక విలేజ్ మొత్తం వైప్ ఆఫ్ అయిపోయింది అనమాట, తలియే విలేజ్ అనేది. అండ్ 200+ డెత్స్ అండ్ క్యాజువాలిటీస్. 2022 అమర్నాథ్ యాత్రలో చూసుకున్నట్టయితే 16 మంది టూరిస్ట్ పిలిగ్రిమ్స్ అక్కడ చనిపోవడం జరిగింది. అండ్ హిమాచల్ ప్రదేశ్లో కులు, షిమ్లా, మండి మనం 2023లో చాలా క్లౌడ్ బర్స్ట్ చూసాము. 70+ డెత్స్ మనం చూడడం జరిగింది. రోడ్ బ్లాకేజ్. చామోలి ఉత్తరాఖండ్ 2023 మళ్ళీ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ క్లౌడ్ బర్స్ట్ ఇది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి ఆ తర్వాత. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మ్ ల్యాండ్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. సో ఇవన్నీ రీసెంట్గా క్లౌడ్ బర్స్ట్ ఎంత పెరుగుతుంది అనే విషయం చెప్తున్నాయి. సో అసలు ఈ క్లౌడ్ బర్స్ట్ యొక్క ఫినామినా ఏంటి, ఒకసారి క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి. ఐఎండీ ప్రకారం మనం చూసుకున్నట్టే రైన్ఫాల్ 100 mm కన్నా ఎక్కువ కనుక పర్ అవర్ పడ్డట్టయితే మనం దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని పిలుస్తామన్నమాట. నాసా ఏం చెప్తుందంటే ఎక్స్ట్రీమ్ డౌన్ పోర్స్ ఫ్రమ్ కన్వెక్టివ్ క్లౌడ్స్ ఇన్ షార్టర్ స్పాన్స్ అని చెప్తుంది. అంటే చాలా ఎక్కువ రైన్ఫాల్, అది కూడా కన్వెక్టివ్ క్లౌడ్స్ ద్వారా చిన్న షార్ట్ స్పాన్లో కనుక జరిగినట్టయితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ కింద నాసా చెప్తుంది. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఈవెంట్ అంటే ఈ క్లౌడ్ బర్స్ట్ యొక్క నేచర్ వెరీ షార్ట్ డ్యూరేషన్, 30 to 60 minutesలో రైన్ఫాల్ వచ్చేస్తుంది, తర్వాత ఫ్లడ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అంత షార్ట్ డ్యూరేషన్లో జరిగిపోతుంది అండ్ ఎక్స్ట్రీమ్లీ హై రైన్ఫాల్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మెట్రలాజికల్గా ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఉంది మనము చూసుకున్నట్టయితే, ఆ తర్వాత పైన కూల్ అయ్యి ఫైనల్గా ఇక్కడ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఉంటాయి కదా, ఆ క్లౌడ్స్ సడన్గా ఎప్పుడైతే కొలాప్స్ అయితే అప్పుడు మనకి క్లౌడ్ బర్స్ట్ యొక్క ఫినామినా. ఇక్కడ జోగ్రఫికల్గా చూసుకుంటే ఎక్కువ హిమాలయన్ స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అలానే కాదు వెస్టర్న్ ఘాట్స్లో, నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది క్లౌడ్ బర్స్ట్ యొక్క ఫినామినా. ఆల్ మనకి ఇక్కడ ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ విండ్స్ ఉన్నాయి కదా, మాయిశ్చర్ లేని విండ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్వర్డ్కి వెళ్తాయి అనమాట. వెళ్ళిన తర్వాత ఏం ఫామ్ అవుతాయి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎయిర్ పైకి వెళ్ళిన తర్వాత ఇవి క్యూములోనింబస్ క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినటువంటి రైన్ఫాల్ వస్తుంది అనమాట. ఏంటి, సడన్ కొలాప్స్ వచ్చినప్పుడు మనకి మ్యాసివ్ రైన్ఫాల్ వస్తుంది. అదే ఈ ఉన్నట్టయితే ఈ కొండ చర్యలు ఉన్నాయి కదా, అంటే మౌంటైన్స్ ద్వారా ఈ ఎయిర్ అనేది పైకి మూవ్ అవ్వడం కారణం ఈ క్లౌడ్ బర్స్ట్ యొక్క కాజెస్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ కాజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఓరోగ్రఫిక్ లిఫ్టింగ్. అంటే ఇక్కడ మనం దాంతోపాటు అక్కడ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవ్వడము, ఆ తర్వాత ఈ విండ్స్ మౌంటైన్స్ మీద రైజ్ అవ్వడం వల్ల హెవీ రైన్ఫాల్ రావడం అనేది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ రీజన్. దీన్నే ఓరోగ్రఫిక్ లిఫ్టింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఎగ్జాంపుల్ లడఖ్లో కానీ కేదార్నాథ్లో కానీ వచ్చినటువంటి రైన్ఫాల్ ఏదైతే ఉందో, అదే క్లౌడ్ బర్స్ట్ ఏదైతే ఉందో దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ ఓరోగ్రఫిక్ లిఫ్టింగ్. రెండోది అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ. ఇక్కడ ఏంటి అంటే వార్మ్ మాయిస్ట్ ఎయిర్ ఉంటుంది కదా, ఎప్పుడైతే కూలర్ పాకెట్స్ ఆఫ్ ద ఎయిర్తో వార్మ్ ఎయిర్, కూలర్ ఎయిర్,
సో ఈ రెండు ఎయిర్ అనేవి కొలైడ్ అయినప్పుడు క్రియేట్ అయ్యేదే మనకి అట్మాస్ఫియరిక్ ఇన్స్టెబిలిటీ. అప్పుడు కొంచెం అట్మాస్ఫియర్ ఇన్స్టేబుల్ కండిషన్స్కి గురవుతుంది అనమాట. ఈ ఇన్స్టెబిలిటీ వల్ల క్లౌడ్ ఫార్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ దాంతోపాటు వైలెంట్ స్ట్రోమ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. 2014లో వచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బస్ కానివ్వండి, ఈ లోకలైజ్డ్ క్లౌడ్ బస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఈ మన అట్మాస్ఫియరిక్ ఇన్స్టెబిలిటీ వల్ల అవుతూ ఉంటాయి అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి ర్యాపిడ్ వర్టికల్ కన్వెక్షన్. ఇక్కడ ఏంటి అంటే అప్వర్డ్ ఎయిర్ కరెంట్స్, అంటే అప్ డ్రాఫ్ట్స్ అంటాం కదా, పైకి వెళ్తాయి కదా. సో ఇవి వాటర్ వేపర్ని చాలా హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్తాయి అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, సో చాలా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ లార్జ్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయో అవి హోల్డ్ చేయలేకపోతాయి ఆ పాయింట్ ఆఫ్ టైంలో, అప్పుడు ర్యాపిడ్గా కిందకి పడిపోతూ ఉంటుంది. సడన్గా క్లౌడ్ బస్ట్ అనేది ఫామ్ అవుతుంది. 2023 చామోలి క్లౌడ్ బస్ట్లో మనకి ఇదే జరిగిందనమాట. సో ఇంత క్లౌడ్ బస్ట్ రావడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్డింగ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసాము. ఆ తర్వాత కన్వర్జెన్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్. ఇక్కడ వామ్ ఎయిర్ మాసెస్, దాంతోపాటు మాయిస్ట్ విండ్స్, వామ్ మాయిస్ట్ విండ్స్ ఏవైతే ఉంటాయో అవి కోల్డ్ కాంటినెంటల్ ఎయిర్ని, అంటే ఓషన్స్ నుంచి ఉన్నటువంటి విండ్స్ కాంటినెంటల్ ఎయిర్కి కన్వర్జ్ అయినప్పుడు, సో ఇలాంటి టైంలో మనకి అన్యూజువల్ వెదర్ డెవలప్ అవుతుంది. దానివల్ల క్లౌడ్ బస్ వస్తాయి. అండ్ లోకలైజ్డ్గా లో ప్రెషర్ జోన్స్ ఫామ్ అవడం వల్ల, చిన్న చిన్న స్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ జోన్స్ ఫామ్ అవడం వల్ల అక్కడ ఒక వాక్యూమ్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాక్యూమ్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక సక్షన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి మాయిస్ట్ ఎయిర్ ఉంటుంది కదా, అది దగ్గరకు వచ్చేసి స్ట్రోమ్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి క్లౌడ్ బర్స్ట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్లో చూసాము. అండ్ ఇంకోటి హై హ్యూమిడిటీ అండ్ హీట్ బేసిక్గా ఈ క్లౌడ్ బస్ట్ రావడానికి, క్లౌడ్ బిల్డ్ అవ్వడానికి ఒక ఐడియల్ కండిషన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది క్లౌడ్ బస్ట్ ఇంకా ఇంటెన్సిఫై చేస్తుంది. అండ్ దాంతోపాటు సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్. సైక్లోన్స్ చాలా అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ దాంతోపాటు టర్బులెంట్ ఎయిర్ మూమెంట్ని క్యారీ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ సైక్లోన్స్ ఎప్పుడైతే ఇన్వర్డ్కి వస్తూ ఉంటాయి అవి క్లౌడ్ బస్ట్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ సైక్లోన్ ఫెనీ వల్ల ఆ టైంలో మనకి ఇంటెన్స్ రైన్ఫాల్ అండ్ క్లౌడ్ బస్ట్ అబ్జర్వ్ చేసాం. సో ఇవి కాజెస్. ఇక్కడ మనం చూసినట్టయితే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఈ క్లౌడ్ బస్ట్కి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఫాస్ట్గా అయిపోతుంది, దానివల్ల రైన్ఫాల్ చాలా ఇంటెన్స్గా పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్, చాలా ఫాస్ట్గా ఫ్లడ్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో చామోలి కానీ, ముంబై కానీ, అమర్నాథ్లో కానీ మనం ఇది అబ్జర్వ్ చేసాము. అండ్ దాంతోపాటు రెండోది వచ్చేటప్పటికి ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ స్లైడ్స్లో ఇప్పుడు హిమాలయాస్ రీజన్లో స్పెసిఫిక్గా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఈ ఇంటెన్స్ రైన్ఫాల్ వల్ల అక్కడ ఉన్నటువంటి సాయిల్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. అండ్ మెల్లగా ల్యాండ్ స్లైడ్ అనేది మూవ్ అవుతుంది. దాంతోపాటు మడ్ ఫ్లోస్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. ఇది మనం కేరళలో, షిమ్లాలో ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్. ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల కానివ్వండి, ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల కానివ్వండి, ఓవరాల్గా రోడ్స్, బ్రిడ్జెస్, హౌసెస్ కొలాప్స్ అవుతూ ఉంటాయి. అండ్ చాలా అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి కూడా. అండ్ క్యాజువాలిటీస్ అండ్ డిస్ప్లేస్మెంట్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, కేదార్నాథ్ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల దాదాపు 5,000 మంది చనిపోయారు. అండ్ అదే కాకుండా డిస్ప్లేస్మెంట్, మైగ్రేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాము. ఆ తర్వాత హెల్త్ హజార్డ్స్. సో బేసిక్గా ఈ ఫ్లడ్స్ అవన్నీ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ బార్న్ డిసీజెస్ కూడా బాగా పెరిగిపోతాయి ఈ ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత. మనకి 2005లో ముంబైలో ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత లెప్టోస్పైరోసిస్ యొక్క అవుట్ బ్రేక్ అనేది జరిగింది. సో హెల్త్ హజార్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్. మనం ఇక్కడ చూసినప్పుడైతే ఈ ఫ్లడ్స్ వల్ల కానివ్వండి, ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కానివ్వండి, ఫస్ట్ ఫార్మోస్ట్ సాయిల్ ఎరోడ్ అయిపోతుంది, ఫారెస్ట్ కవర్ లాస్ అయిపోతుంది, రివర్ కోర్సెస్ షిఫ్ట్ అయిపోతాయి. సో ఎన్వైర్న్మెంట్ మీద కూడా చాలా భారీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిస్ట్రప్షన్, రోడ్వేస్, రైల్వేస్ ఇవన్నీ వాష్అవుట్ అయిపోవడం వల్ల. సో ఇవన్నీ క్లౌడ్ బర్స్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్. ఒక్కసారి ఇండియా యొక్క ప్రిపేర్డ్నెస్ చూద్దాం దీనికి. ఫస్ట్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ ఏంటి అంటే డోప్లర్ రేడార్స్ అండ్ ఐఎండి ఫోర్కాస్ట్ ద్వారా ఎర్లీగా ఫోర్కాస్ట్ చేయడం అనమాట. డోప్లర్ రేడార్స్ వల్ల ఏం చేస్తాయి అంటే స్ట్రోమ్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, రైన్ఫాల్ ఎంత ఇంటెన్సిటీతో పడుతుంది అని చెప్తుంది మనకి ఈ డోప్లర్ రేడార్స్. అండ్ దాంతో పాటుగా మనకి ఐఎండి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ అంటే అప్ టు 3 hours వరకు లోకల్ ఫోర్కాస్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముక్తేశ్వర్లో మనకి ఈ డోప్లర్ రేడార్ స్టేషన్ అనేది పెట్టడం జరిగింది మనకి. సో దానివల్ల ఏంటి అంటే అక్కడ మానిటరింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ అనేది ఎన్హాన్స్ చేయడానికి. రెండోది డిజాస్టర్ ప్రిపేర్నెస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ని, అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లౌడ్ బస్ వస్తున్నాయి అన్నాం కదా. సో ఆ పాపులేషన్ని డిజాస్టర్ రెడీగా ప్రిపేర్ చేసి ఉంచడం అనమాట. ఎంత క్విక్గా ఎఫెక్టివ్గా తీసుకెళ్తాము అనే విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో దీనికోసం ఎన్డీఎంఏ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు రెస్పాన్స్ ప్లాన్స్, రెస్క్యూ ప్లాన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రూరల్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ హెవీ రైన్ఫాల్కి, ఫ్లడ్డింగ్కి హెడ్జ్గా.
ఇక్కడ మనం డ్రైనేజ్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, వాటర్ లాగింగ్ లేకుండా. ఎంబాంక్మెంట్స్ అంటే రివర్స్ పక్కన ఎంబాంక్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్లడ్ ప్రోన్ జోన్స్లో ఎంబాంక్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముంబైలో చూసుకున్నట్టయితే బ్రిమ్స్టో వుడ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ దాదాపు ముంబైని అర్బన్ ఫ్లడ్డింగ్ రాకుండా చాలా మేజర్ డ్రైనేజ్ ఓవర్హాల్ ప్లాన్ చేశారు దీని కింద. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి సస్టైనబుల్ ల్యాండ్ యూజ్. ఇక్కడ ల్యాండ్ అనేది ఎలా యూజ్ చేస్తాము, ఎలా కన్స్ట్రక్షన్స్ అంటే ఏదైతే హార్మ్ఫుల్గా ఉంటుందో అలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకుండా వనరబుల్ అండ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో కన్స్ట్రక్షన్ చేయకుండా కాపాడుకోవడం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రిస్కీ కన్స్ట్రక్షన్ మీద బ్యాన్ చేస్తారు, ల్యాండ్ స్లైడ్స్ కానీ ఫ్లడ్ జోన్స్లో కానీ. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎన్వైర్మెంటల్ ఇంటర్వెన్షన్స్. ఇక్కడ ఎన్వైర్మెంట్ని న్యాచురల్గా దాని స్టేట్లో మనం ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో దానికోసం వాటర్ స్టేట్ మేనేజ్మెంట్, ఎఫారెస్టేషన్, స్టోప్ స్టెబిలైజేషన్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు 2018 ఫ్లడ్స్ తర్వాత. సో దానివల్ల అక్కడ స్టెబిలైజేషన్స్ అవన్నీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి పబ్లిక్ అవేర్నెస్, స్కూల్లో కానివ్వండి, విలేజ్ లెవెల్లో కానివ్వండి, డిజాస్టర్ అవేర్నెస్ డ్రైవ్స్ కండక్ట్ చేయడము. ఇంకోటి పాలసీ అండ్ ఇంటర్నేషనల్ సపోర్ట్. PM 10 పాయింట్ డిజాస్టర్ రెసిలియన్స్ ఎజెండా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇండియా జపాన్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది మనకి 2022లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా క్రౌడ్ బర్స్ అనేవి అన్ప్రెడిక్టబుల్, కానీ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఎరాటిక్ మాన్సూన్స్ వల్ల ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట. సో దానికోసం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ స్ట్రెంథెన్ చేయాలి. అండ్ దాంతో పాటు దానికి హెడ్జ్గా రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ బస్ యొక్క టాపిక్. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే సీ లెవెల్ రైజ్, స్పెసిఫిక్గా మాల్దీవ్స్ అండ్ దాంతోపాటు లక్షద్వీప్ కాంటెక్స్ట్లో, అంటే స్మాల్ ఐలాండ్స్ యొక్క కాంటెక్స్ట్లో చెప్పడం జరిగింది. సో మనం ఎందుకు ఐలాండ్ నేషన్స్ యూనిక్ రిస్క్ని ఫేస్ చేస్తున్నాయి అండ్ దాంతోపాటు ఐలాండ్ నేషన్స్ యొక్క ఛాలెంజెస్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ ఏం చెప్తుంది, గ్లోబల్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు సీ లెవెల్ రైజ్ అనేది క్లైమేట్ చేంజ్ యొక్క విజిబుల్ ఇంపాక్ట్. అండ్ IPCC అసెస్మెంట్ రిపోర్ట్ 6 ప్రకారం చూసుకుంటే 1900s నుంచి దాదాపు 0.2 మీటర్స్ సీ లెవెల్ రైజ్ అనేది గమనిస్తున్నాము. కాకపోతే ఈ స్టడీ చెప్పింది ఏంటి అంటే గ్లోబల్ యావరేజ్ 3.3 mm పర్ ఇయర్ ఉంటే ఇండియన్ ఓషన్లో మనం 4 mm పర్ ఇయర్ సీ లెవెల్ రైజ్ అనేది గమనిస్తున్నాం అనమాట. ఇది రీసెంట్గా చూసిన మాల్దీవ్స్ మైక్రో అటోల్స్లో కానివ్వండి, లక్షద్వీప్లో కానివ్వండి, ఇండియా స్పెసిఫిక్గా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కారావటి అండ్ మినికాయ్ ఎరోజన్ హాట్స్పాట్స్గా ఉన్నాయి. సో చాలా మెజర్స్ తీసుకొచ్చాం, రీఫ్ రెస్టోరేషన్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ రీఫ్ కానివ్వండి, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా యొక్క ఎక్స్పాన్షన్ కానివ్వండి. కానీ ఈ లోకలైజ్డ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లోబల్ GHG ఎమిషన్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అండ్ దాంతోపాటు దాని ఎఫెక్ట్స్ అంటే ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువగా ఉంది. సో దానివల్ల మనం దీన్ని క్లియర్గా కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో ఒక్కసారి ఎందుకు ఈ ఐలాండ్ నేషన్స్ యూనిక్ రిస్క్ని ఫేస్ చేస్తున్నాయని చూద్దాం అన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్టయితే లో ఎలివేషన్ అండ్ నారో హ్యాబిటబిలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్లీ ఈ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ 1 నుంచి 3 మీటర్స్ ఉంటాయన్నమాట మీన్ సీ లెవెల్తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది అంటే చిన్నగా కొంచెం సీ లెవెల్ రైజ్ అయినా సరే ఫ్లడ్డింగ్, ఎరోజన్, అక్కడ ల్యాండ్ లాస్ అవ్వడము, సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిరాబాటీలో తెబెంజికో అనే విలేజ్ కంప్లీట్గా అబాండన్ చేయబడింది ఈ సీ లెవెల్ రైజ్ వల్ల. అండ్ దాంతో పాటు ఫునాఫుటి ఎటోల్ దాదాపు 2% ఆఫ్ ద ల్యాండ్ లాస్ అవ్వడం జరిగింది లాస్ట్ అంటే 1970s నుంచి చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా ఏంటి అంటే అక్కడ ఉండేటటువంటి జనాలకు కూడా చాలా తక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. వెనకాల ఐలాండ్లోకి వెళ్ళి రిట్రీట్ తీసుకోవాలి అన్నా సరే, మైగ్రేట్ అవ్వాలి అన్నా సరే. సో అడాప్టేషన్ అనేది చాలా కష్టం, ఫస్ట్ మేజర్ రిస్క్ అది. రెండోది ఎకోసిస్టమ్ ఫీడ్బ్యాక్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీకెన్ కోరల్ రీఫ్స్ అనమాట. ఇప్పుడు సీ లెవెల్ రైజ్ కానివ్వండి, వార్మింగ్ కానివ్వండి, ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా వాటిని వీకెన్ చేస్తాయి. ఇప్పుడు కోరల్ రీఫ్ని వీకెన్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో న్యాచురల్గా వేవ్ ఎనర్జీ వస్తుంది కదా, ఆ వేవ్ ఎనర్జీని బ్రేక్ చేస్తాయి. సో దానివల్ల కోస్ట్ లైన్స్ అనేవి ఎరోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే రీఫ్స్ చనిపోతాయో అంటే కోరల్ రీఫ్స్ చనిపోతాయో ఐలాండ్స్కి న్యాచురల్గా వేవ్ ప్రొటెక్షన్ అనేది పోతుంది. సో దానివల్ల కోస్టల్ డ్యామేజ్ అండ్ ఫ్లడ్డింగ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. 2016 నుంచి 17 మధ్యలో మనం చూసుకుంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ యొక్క బ్లీచింగ్ దాదాపు 50% ఆఫ్ ద కోరల్స్ చనిపోవడం జరిగింది ఆ టైంలో. అండ్ 1998లో కానీ 2016లో కానివ్వండి మాల్దీవ్స్లో బ్లీచింగ్ వల్ల సో చాలా వరకు కోరల్స్ అనేవి చనిపోయినాయి అనమాట. సో దీనివల్ల ఈ ఫ్లడ్డింగ్ కానివ్వండి లేదా కోస్టల్ ఎరోషన్స్ అనేవి ఇంకా పెరిగిపోతాయి.
మూడోది సోషో ఎకనామిక్ ఫ్రెజాలిటీ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐలాండ్ ఎకానమీస్ అనేవి మోస్ట్లీ 3 సెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకటి టూరిజం. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ 30% ఆఫ్ ద జీడిపి టూరిజం నుంచి వస్తుంది. రెండోది ఫిషరీస్ ఒక ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మూడోది ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనమాట. సో వాళ్ళ యొక్క సస్టైనెన్స్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కోస్టల్ ఎరోజన్ అండ్ ఫ్లడ్డింగ్ వల్ల ఈ మెరైన్ ఏరియాస్లో ఉన్నటువంటి సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వాటర్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది ఫ్రెష్ వాటర్లోకి. సో వాళ్ళకి వాళ్ళ యొక్క వాటర్ సెక్యూరిటీ అండ్ గ్రౌండ్ వాటర్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే టువాలును ఫ్రెష్ వాటర్ లెన్సెస్ అంటారు, అంటే న్యాచురల్గా ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ ఈ స్ట్రోమ్ సర్జెస్ వల్ల అండ్ దాంతోపాటు ఎరోజన్ వల్ల సెలనైజ్ అయిపోయింది. స్పెసిఫిక్గా చూసుకుంటే మాల్దీవ్ గవర్నమెంట్ అయితే దాదాపు శ్రీలంకలో కానివ్వండి లేదా ఇండియాలో కానివ్వండి ఈ రీలొకేషన్ కనుక నెసరీ అయితే ఎక్కడ ల్యాండ్ కొనాలి అనేది చూడడం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇది సోషో ఎకనామిక్ ఫ్రెజాలిటీ. అండ్ ఇంకా మనకి ఛాలెంజెస్ ఏంటి ఈ ఐలాండ్ నేషన్స్ ఫేస్ చేసేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సర్వైవల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐలాండ్ ష్రింక్ అవ్వడం కానీ సబ్మెర్జ్ అవ్వడం కానీ మనం ఈ కోస్టల్ ఫ్లడ్డింగ్ వల్ల ఎరోజన్ వల్ల గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే క్యాట్రాక్ట్ ఐలాండ్స్ అనమాట. ఈ ఐలాండ్స్ ఫస్ట్ క్లైమేటిక్ రీలొకేషన్ ఈ కమ్యూనిటీ వాళ్ళు మనం అబ్జర్వ్ చేసాము. అండ్ దాంతోపాటు ఇస్రో యొక్క రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 70 నుంచి 80% ఆఫ్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ 2100 కల్లా వ్యానిష్ అయిపోతాయని చెప్పింది. అండ్ రెండోది డిస్ప్లేస్మెంట్ అండ్ మైగ్రేషన్. ఇక్కడ ఫ్లడ్స్ కానీ ఎరోజన్ కానీ మనం చూసుకున్నప్పుడు ఈ ఐలాండ్ నార్మల్గానే ల్యాండ్ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు వెనక్కి వెళ్ళి రీలొకేట్ అవ్వాలన్నా కూడా కష్టం అనమాట. ఫిజీలో దాదాపు 5+ విలేజెస్ రీలొకేట్ చేయడం జరిగింది. ఐపీసీసీ ఏం చెప్తుంది తెలుసా, 2100కి దాదాపు 280 మిలియన్ క్లైమేట్ మైగ్రెంట్స్ ఉంటారు అని చెప్పింది అనమాట, క్లైమేట్ చేంజ్ వల్ల మైగ్రేషన్ అయ్యేవాళ్ళు. అండ్ మూడోది ఫ్రెష్ వాటర్ అండ్ అగ్రికల్చర్ లాస్. ఆల్రెడీ సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం, యాక్విఫైర్స్లో కానివ్వండి గ్రౌండ్ వాటర్లో కానివ్వండి. అండ్ దాంతోపాటు క్రాప్స్ ప్రొడక్టివిటీ లాస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టువాలు అండ్ మాల్దీవ్స్లో డ్రింకింగ్ వాటర్ సెలనైజేషన్ అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత కల్చరల్ అండ్ సావర్నిటీ లాస్. ఇక్కడ ఏమవుతుంది అంటే స్టేట్లెస్నెస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు క్లైమేట్ మైగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వేరే కంట్రీకి కానీ వేరే చోటకి కానీ వెళ్ళినప్పుడు ఈ ఐలాండ్ సబ్మర్జ్ అయిపోయిన తర్వాత స్టేట్లెస్నెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్షల్ ఐలాండ్స్, కిరావటి ఐలాండ్స్ వీళ్ళంతా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ వాటి యొక్క రైట్స్ కోసం యుఎన్ దగ్గర లాబింగ్ చేస్తున్నారనమాట. ఇంకోటి వచ్చి ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్. ఈ అడాప్టేషన్ ఏదైతే ఉంటుందో సీకి ఎగ్నెస్ట్గా సీ వాల్స్ కానీ రిస్టరేషన్ కానీ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. దాదాపు మాలే సీ వాల్స్ 63 మిలియన్ కాస్ట్ అయిందనమాట. అది కూడా డోనర్ ఫండెడ్ బై జపాన్. కీ ఛాలెంజెస్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ దీనికి అంటే ఫస్ట్ రిస్క్ ఇన్ఫార్మ్డ్ ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నప్పుడు అక్కడ క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్ ఇన్ఫార్మ్డ్గా ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మాల్దీవ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలివేషన్ ఉంటుంది కదా, ఆ ఎలివేషన్ వరకు మాత్రమే మీరు కన్స్ట్రక్ట్ చేయగలుగుతారనమాట, దాని కింద కన్స్ట్రక్ట్ చేయలేరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్లడ్డింగ్ వచ్చినా సరే లేకపోతే ఎరోజన్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. అండ్ మనకి ఇండియాలో కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఎంతవరకు కన్స్ట్రక్ట్ చేయాలి అనే విషయం మీద. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్. ఏంటి అంటే ఇక్కడ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ యూజ్ చేసి మనం అడాప్టేషన్ ప్లాన్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోరల్ రీఫ్స్, ఇవి న్యాచురల్గా వేవ్ బ్రేకర్స్ అని చెప్పాం కదా. సో అలానే మ్యాంగ్రూవ్స్ కానీ వెట్లాండ్స్ కానీ న్యాచురల్గా బఫర్స్ అనేవి పెట్టగలగాలి మనం సీ లెవెల్ రైజ్కి స్టోన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సీచెల్స్లో డెప్త్ ఫర్ నేచర్ స్వాప్ అని ఉందన్నమాట. ఇక్కడ ఏదైనా సరే ఆ మెరైన్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు నేషనల్ డెప్త్ని ఫర్గివ్ చేస్తారు ఇక్కడ. లక్షద్వీప్ రీఫ్స్ కానివ్వండి అండ్ ఇంకా దాంతోపాటు అండమాన్ నికోబార్లో మ్యాంగ్రూవ్స్ కానీ 2004 సునామీ తర్వాత రిస్టోర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా హెల్తీ ఎకో సిస్టమ్స్ని ప్లాన్ చేయడం వల్ల న్యాచురల్గా కోస్ట్ అనేవి స్టోమ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి, ఫిషరీస్ని సపోర్ట్ చేస్తుంది, ఎకానమీస్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ అట్రిబ్యూషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీ లెవెల్ రైజ్ కానివ్వండి క్లైమేట్ కానివ్వండి దాని గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చేటటువంటి రిస్క్స్ని ప్రిడిక్ట్ చేయడం అనమాట. టైడ్ గాజెస్ ఉంటాయి, శాటిలైట్ మానిటరింగ్ ఉంటుంది, క్లైమేట్ మోడల్స్ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా ఫ్యూచర్లో వచ్చేటటువంటి డిజాస్టర్స్ని ప్రిడిక్ట్ చేయడం వల్ల మనం దానికి హెడ్జ్గా ఉంటాము అండ్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రొటెక్టివ్ వర్క్స్ అండ్ డిజైన్ స్టాండర్డ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో స్ట్రోమ్ సర్జెస్ ఏవైతే ఉంటే దానికి డిఫెండింగ్గా పెట్టగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్లో మాలే సీ వాల్ 2004 సునామీ తర్వాత కట్టడం జరిగింది. సో అక్కడ మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. ఒడిశాలో జియో టబ్స్ అని చెప్పేసి శాండ్ ఫిల్ చేసిన ట్యూబ్స్ అనమాట, ఎరోజన్ని స్టాప్ చేయడానికి పెట్టారు. నెదర్లాండ్స్లో రూమ్ ఫర్ రివర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇదేంటంటే వాటర్ని బ్లాక్ చేయకుండా ఫ్లడ్ సేఫ్గా వెళ్ళిపోవడానికి ఒక ఛానల్ క్రియేట్ చేస్తారనమాట. సో ఇది రూమ్ ఫర్ రివర్ అనేది నెదర్లాండ్స్లో చేయడం జరిగింది. సో వర్క్స్ అనేవి డిజైన్ స్టాండర్డ్స్ ప్రొటెక్టివ్ వర్క్ ద్వారా చేయాలి.
నెక్స్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కమ్యూనిటీ రెసిలియన్స్ అండ్ ఫినాన్స్. ఇక్కడ రీలొకేషన్ ప్లాన్గా జరగాలి, క్లైమేట్ ఫినాన్స్కి ఫండింగ్ రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజీలో రీలొకేషన్ గైడ్లైన్స్ ఉన్నవి, అండ్ దాంతో పాటుగా టువాలులో ఎలివేటెడ్ హౌసింగ్ కాంప్లెక్సెస్, అండ్ COP27లో కూడా మనం చూసుకుంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఫినాన్సింగ్ కోసం చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా ఈ సీ లెవెల్ రైజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సిస్టెన్షియల్ థ్రెట్. ఇది అంటే ఎక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అండ్ దాంతోపాటు ఇండియన్ ఓషన్లో మనకి ఇంకా ఎక్కువ రిస్క్ అనేది గమనిస్తున్నాం మనం ఇక్కడ. సో దిర్ ఈస్ అర్జెన్సీ ఇన్ అడాప్టేషన్ ప్రాక్టీసెస్ అనమాట. సో దాంతోపాటు మనం గ్లోబల్ సపోర్ట్ తీసుకోవాలి, ఫినాన్షియల్ సపోర్ట్ తీసుకోవాలి, ఐలాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. సో ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియాస్ ఫెడరల్ డిజైన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా. సో ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత జహూర్ అహ్మద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పి ఒక కేసు ఉందన్నమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని క్లారిఫికేషన్ అడిగింది, ఎప్పుడు జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ రిస్టోర్ చేస్తారు అనే విషయం మీద. సో ఆ విషయం మీద ఈ టాపిక్ అనేది ఉంది. సో ఇందులో అసలు ఒక స్టేట్ రీఆర్గనైజేషన్కి ఏమి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి, దాంతోపాటు ఇండియా యొక్క ఫెడరల్ డిజైన్ ఎలా షేప్ చేయబడింది, అండ్ జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్హుడ్ రిస్టోర్ చేయడానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్, అండ్ దాంతోపాటు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వే ఫార్వర్డ్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇండియాలో ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్వర్క్ ఉంటుందన్నమాట. కాన్స్టిట్యూషన్ స్టేట్స్ యొక్క ఆర్గనైజేషన్ అంటే క్రియేషన్ అండ్ దాంతోపాటు రీఆర్గనైజేషన్ని అకామిడేట్ చేస్తుంది లింగ్విస్టిక్గా, కల్చరల్గా, అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ కోసం అని చెప్పేసి. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 పాస్ చేయడం జరిగింది. సో ఆ యాక్ట్ జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా డౌన్గ్రేడ్ చేసింది అనమాట. సో ఇది ఫెడరలిజం యొక్క కన్సర్న్స్ని బయటకు తీసుకొచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఈ జహూర్ అహ్మద్ భట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2023లో చెప్పింది ఏంటి అంటే ఆర్టికల్ 370 అండ్ 35A కింద ఈ అబార్గేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్హెల్డ్ చేసింది. అండ్ దాంతోపాటు ఈ స్టేట్హుడ్ అనేది మళ్ళీ రిస్టోర్ చేయాలి, అండ్ దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఫెడరల్ బ్యాలెన్స్ని రిస్టోర్ చేయగలుగుతుంది చెప్పింది అనమాట. సో ఒక్కసారి స్టేట్స్ యొక్క క్రియేషన్కి రీఆర్గనైజేషన్కి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాము. ఫస్ట్ అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఎలా కొత్త స్టేట్స్ని అడ్మిట్ చేస్తాం మనం? ఫస్ట్ ఏంటి అంటే ఏదైనా సరే ఆర్గనైజ్డ్ పొలిటికల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ యూనియన్లోకి జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సరీ స్టేట్స్ కానివ్వండి, ఫారెన్ టెరిటరీస్ కానివ్వండి, అవి ఇండియన్ యూనియన్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఆర్టికల్ 2 కింద ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ మనకి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా ఇండియాలోకి వచ్చింది కదా, అలానే. రెండోది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్టేట్స్. ఇక్కడ ఎక్వైర్డ్ టెరిటరీస్ ఉంటాయి కదా, సో అవి స్టేట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోవాని పోర్టుగీస్ నుంచి ఎక్వైర్ చేసుకున్నాము, అండ్ సిక్కిం రిఫరాండం ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇండియాలోకి మెర్జ్ అయింది. సో అలా కొత్త టెరిటరీస్ గురించి చెప్పేటటువంటిది ఆర్టికల్ 2లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది స్టేట్స్. మూడోది రీఆర్గనైజేషన్. ఇది ఆర్టికల్ 3 కింద ఉంటుందన్నమాట. పార్లమెంట్ లా ద్వారా కొత్త స్టేట్స్ని ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1953లో ఆంధ్రప్రదేశ్ని మెడ్రాస్ నుంచి సపరేట్ చేసి కొత్త స్టేట్గా ఇచ్చింది కదా, అట్లానే. రెండోది ఆల్టరింగ్ ద బౌండరీస్ అండ్ ద నేమ్స్. బాంబేని మహారాష్ట్రగా నేమ్ చేశారు, అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే బౌండరీస్ అండ్ దాంతోపాటు నేమ్స్ని ఆల్టర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్స్. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని బైఫర్కేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా స్టేట్స్ని రీఆర్గనైజ్ చేశారు, కానీ పర్మనెంట్గా ఏ స్టేట్ యూనియన్ టెరిటరీగా మార్చలేదు. సో ఇక్కడ ఫెడరలిజం అనే ఇష్యూ అనేది వస్తుందన్నమాట. ఒక్కసారి ఇండియాస్ ఫెడరల్ డిజైన్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 1 ఏం చెప్తుంది తెలుసా? ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అండ్ దాని అర్థం ఏంటి? ఇండియా ఒక ఇండస్ట్రక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అనే అర్థం అనమాట. సో ఇక్కడ మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కేశవానంద భారతి కేసులో ఇచ్చినప్పుడు కూడా ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది అండ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇది ఎస్ఆర్ బొమ్మ స్పేస్లో స్పెసిఫిక్గా ఫెడరలిజం ఈజ్ ఎ బేసిక్ ఫీచర్ అని చెప్పారనమాట. స్టేట్స్ సెంటర్ ఏజెన్సీస్ మాత్రమే కాదు, స్టేట్స్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ రాజ్యసభ మనకి స్పెసిఫిక్గా ఫెడరల్ డిజైన్లో చూసుకున్నట్టయితే పర్మనెంట్ హౌస్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ని ఎన్ష్యూర్ చేస్తుంది. అండ్ మనం ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తెలంగాణ బిల్ రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఏమర్థమవుతుంది మనకి? స్టేట్స్ వాయిసెస్ హియర్ అవుతున్నాయి నేషనల్ లెవెల్లో అనేది చెప్తుంది అనమాట. ఇండియా అనేది ఒక యూనిటరీ ఫెడరలిజం. మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది, కానీ స్టేట్స్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది యూనియన్లో. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాము. అసలు ఎందుకు అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్కి ఈ స్టేట్హుడ్ అనేది రిస్టోర్ చేయాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఫెడరలిజంని స్ట్రెంథెన్ చేయడము. సో ఇక్కడ స్టేట్స్ని యూనియన్ టెరిటరీస్గా డౌన్గ్రేడ్ చేసేటటువంటి ప్రెసిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం అనమాట. ఇప్పుడు ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ పర్మనెంట్గా యూటీగా రెడ్యూస్ చేయలేదు ఇంతవరకు. సో ఫెడరలిజంని ప్రొటెక్ట్ చేయడానికి. రెండోది అప్హోల్డింగ్ ద సిటిజన్ రైట్స్. ఇక్కడ ఏంటి అంటే ఒక డెమోక్రసీలో అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకునేటటువంటి రైట్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీపుల్కి అకౌంటబుల్గా ఉంటారు. ఇప్పుడు యూనియన్ టెరిటరీ చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క రూల్ కింద ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నెన్స్ అనేది అండర్మైన్ అవుతుంది.
మూడోది డెమోక్రటిక్ లెజిటిమసీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక డెమోక్రసీ క్లియర్గా ఫంక్షన్ చేయాలి అంటే రియల్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేతిలో ఉండాలి, బ్యూరోక్రాట్స్ ఎల్జీస్ చేతిలో కాదు. ప్రొలాంగ్ టైం ఈ ఎల్జీ రూల్లోనే ఉండడం వల్ల గవర్నెన్స్ యొక్క లెజిటిమసీ అనేది అండర్మైన్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఎన్సిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2023లో సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది. ఈ ఎల్జీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైస్ కింద ఉండాలి అని చెప్పేసి స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్లో. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఫెడరల్ ప్రిన్సిపల్కి ఎగనైస్ట్గా ఉంది, డెమోక్రసీ లెజిటిమసీకి ఎగనైస్ట్గా ఉంది. ఇంకోటి స్ట్రెంథనింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పీపుల్ని ఎంపవరింగ్ చేయడం వల్ల వాళ్ళు ఎమోషనల్గా అండ్ పొలిటికల్గా ఇండియన్ యూనియన్తో ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా మనం చూసుకున్నట్టయితే రీసెంట్ పంచాయత్ ఎలక్షన్స్లో స్టేట్ అసెంబ్లీ లేకపోయినా సరే అక్కడ చాలా హై ఓటర్ టర్న్అవుట్ అనేది చూసామన్నమాట. అక్కడ పీపుల్ యొక్క ఆస్పిరేషన్, వాళ్ళ సెల్ఫ్ రూల్ కోసం మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది. సో ఇవి సిగ్నిఫికెన్స్గా ఉన్నాయి. అట్లా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఫస్ట్ మేజర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సెక్యూరిటీ కన్సర్న్స్. ఇక్కడ ఏంటి, జమ్మూ కాశ్మీర్ అనేది టెర్రరిజము, క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ కానివ్వండి, రాడికలైజేషన్ కానివ్వండి చాలా వనరబుల్గా ఉన్నటువంటి ప్లేస్. సో యూనియన్ గవర్నమెంట్ వ్యూ ఏంటి అంటే ఈ థ్రెట్స్, ఇలాంటి థ్రెట్స్ ఉన్నప్పుడు ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్, యూనిఫైడ్ కమాండ్ అనేది ఉండాలి తొందరగా యాక్షన్ తీసుకోవడానికి, ఇలాంటి థ్రెట్స్ ఇంకా ముందుకు తీసుకురావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 1990sలో ఇన్సర్జెన్సీ వల్ల దాదాపు స్టేట్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ అనేది ప్రెసిడెంట్ రూల్లో పెట్టడం జరిగింది చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో యూనియన్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే యూనియన్ టెరిటరీ స్టేటస్ ఏదైతే ఉందో అది నేషనల్ సెక్యూరిటీ కోసం, పబ్లిక్ ఆర్డర్ కోసం అవసరం అనేది చెప్తుంది అనమాట. రెండోది వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సెంట్రల్ రూల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్టర్గా అవుతుంది, డిలే లేకుండా. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, కోయిలేషన్ వల్ల వచ్చే డెడ్లాక్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మనం చూసుకున్నట్టయితే చెన్నై నష్టి టన్నెల్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఎయిమ్స్ జమ్మూ ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఫేజ్డ్ రిస్టరేషన్. ఫుల్ స్టేట్హుడ్ అనేది స్టెబిలిటీ, పీస్, పొలిటికల్ మెచ్యూరిటీ అచీవ్ చేసిన తర్వాతే మనం ఇవ్వగలగాలి అని చెప్పేటటువంటి ఒక ఆలోచన అనమాట ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మిజోరాం 1972లో యూటీగా చేసాం, ఆ తర్వాత 1987లో దీనికి స్టేట్హుడ్ ఇచ్చామన్నమాట, మిజో పీస్ అకార్డ్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత. సో ఇట్లా ఇది ఒక గ్రాడ్యువల్ అప్రోచ్ లాగా వెళ్ళాలి అనేది ఇంకొక వాదన. ఇంకొకటి టెంపరీ యూటీ ప్రెసిడెంట్. ఇక్కడ ఏంటి అంటే మెనీ స్టేట్స్ బిఫోర్ స్టేట్ అయ్యే ముందు ఇనిషియల్గా యూటీస్గా ఉన్నాయి, వాటికి స్టేట్హుడ్ వచ్చే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ 1956-71 మధ్యలో యూటీగా ఉంది, మణిపూర్, త్రిపుర ఇవన్నీ కూడా ప్రీవియస్గా యూటీగానే ఉన్నాయి కదా. జమ్మూ కాశ్మీర్ కేసు ఏమి యూనిక్ కాదు అని చెప్పేటటువంటి ఆలోచన అనమాట ఇది. ఇంకొకటి నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ. ఇక్కడ డైరెక్ట్ యూనియన్ రూల్ ఉండడం వల్ల బార్డర్ అండ్ సెన్సిటివ్ ఏరియాస్లో సావర్నిటీ, నేషనల్ యూనిటీని ఇంకా ఎక్కువ రీఎన్ఫోర్స్ చేస్తున్నట్టు అని చెప్తారు. సో ఇక్కడ గోవా 1961 నుంచి 87 వరకు యూటీగా ఉంది, ఫర్దర్గా స్టేట్హుడ్ వచ్చింది, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అయ్యి ఇండియాలో ఉంది. సో నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా కాపాడుకున్నాం కదా మనం అని చెప్పేటటువంటి వాదన అనమాట. ఇవన్నీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఎందుకు జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే ఇక్కడ టైం బౌండ్ రోడ్ మ్యాప్ అనేది కావాలి, అంటే క్లియర్ టైం లైన్ ఉండాలి ఎప్పుడు మనం ఈ స్టేట్హుడ్ ఇవ్వబోతున్నాం అనేది. సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో చెప్పిన విషయం అదే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ వీటిని క్రియేట్ చేసినప్పుడు అట్లానే ఫేజ్ డివల్యూషన్ చేశాము. అండ్ దాంతోపాటు లోకల్ ఇన్స్టిట్యూషన్స్, మనం పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇందాక మాట్లాడడం కదా ఎంత పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంది అని. సో వాటిని ఎంపవర్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేరళ పీపుల్ ప్లాన్ పీపుల్ యొక్క డీసెంట్రలైజేషన్, పవర్ యొక్క డీసెంట్రలైజేషన్ గురించి చెప్తుంది అనమాట, దాని యొక్క పవర్ని. నెక్స్ట్ సెంటర్ స్టేట్ కోఆపరేషన్. సెక్యూరిటీతో పాటు స్టేట్ యొక్క ఎటానమీ, ఫెడరల్ సిస్టమ్ని కూడా కాపాడగలగాలి. సో అప్పుడే సెంటర్ స్టేట్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిజో అకార్డ్ తీసుకొచ్చాము మనం ఈ సెంటర్ స్టేట్ కోఆపరేషన్ కోసం అని చెప్పేసి, ఇలాంటి అకార్డ్ ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి స్టేట్హుడ్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఇంక్లూజివ్ డైలాగ్. రీజనల్ పార్టీస్, సివిల్ సొసైటీ, కమ్యూనిటీస్ వీళ్ళందరి ఎంగేజ్మెంట్తో ఇంక్లూజివ్గా ఒక డైలాగ్ అనేది తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ పీస్ టాక్స్లో తీసుకొచ్చాం కదా, సక్సెస్ఫుల్గా నార్త్ ఈస్ట్ ఇంటిగ్రేట్ చేసుకోగలిగాం మనం. అట్లానే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, డెవలప్మెంట్కి, జాబ్కి అండ్ కల్చరల్ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకెళ్లడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఆపరేషన్ సద్భావన జమ్మూ కాశ్మీర్లో చేశాము. సో ఇక్కడ స్కూల్స్, హెల్త్ అండ్ యూత్ ఉంది. అండ్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇండియాస్ ఫెడరలిజం అనేది ఎవర్ చేంజింగ్ అండ్ ప్రాగ్మాటిక్ థింగ్, యూనిటీని డైవర్సిటీతో బ్లెండ్ చేసేటటువంటి విషయం అనమాట. సో పర్మనెంట్ యూటీ స్టేటస్ అనేది జమ్మూ కాశ్మీర్కి ఫెడరలిజంని అండర్మైన్ చేస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ని అండర్మైన్ చేస్తుంది. సో ఫేజ్డ్గా ఈ స్టేట్హుడ్ రిస్టరేషన్ అనేది ఇవ్వగలగాలి మనం. సో అప్పుడు ఫెడరలిజం అండ్ ఇండియాస్ యూనియన్ అండ్ స్టేట్స్ యొక్క శాంక్టిటీని కాపాడుకోగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.